ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, చాలామంది వస్తున్నారు విచ్చలవిడిగా వీళ్ళని చూడటానికే వస్తున్నారు అందరూ. వీరందరినీ చూడటానికే వస్తున్నారు. చూసి నేత్రాశ, ఈ నేత్రాశే వాళ్ళకి నరక ప్రయాణం అయిపోతుంది. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఇప్పుడు ప్రభునందు నిద్రించారు. నేత్రాశ నరక ప్రయాణం ఒక బుక్కే రాశారు. కాబట్టి ఈ నేత్రాశే చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి క్రైస్తవులు ఎవ్వరూ అసలు నేత్రాశలోకి వెళ్ళకూడదు. చూసినా ఎదుటివారిని చూసినప్పుడు మన చెల్లో, మన అక్కో, మన తల్లో ఎవరో అనుకోవాలి. అంతేగాని తప్పుగా ఎప్పుడు చూడకూడదు. వాళ్ళు వేసుకునే వస్త్రధారణ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వేసుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ కోసం వేసుకుంటున్నారు, అదే ఎంజాయ్ అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనమైతే అలా చూడకూడదు. అలా నేత్రాశతో చూస్తే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? మోహపు చూపు అని చెప్తుంది. మోహపు చూపు చూస్తే ఏమవుతుంది? బైబిల్ ఏం చెప్తుందో మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. నేత్రాశ అంటే అర్థం ఏంటంటే మోహపు చూపులు. మోహపు చూపుల గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని వాక్యం సెలవిస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారంలో పడిపోతున్నామంట. అట్లాంటిది అదే పనిగా చూడటానికి ఇక్కడికి వస్తున్నారు ప్రజలు. క్రైస్తవులు ఎవరు అలా చూడొద్దు. క్రైస్తవులు అసలు నాకు తెలిసి గోవా రానాల్సిన అవసరం లేదు. దయచేసి అలా చూసే వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళకి సత్యం తెలియదు. అందుకనే మనం తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఫారినర్స్ కూడా వస్తున్నారు, భయంకరమైన పాపాలు చేస్తున్నారు, కానీ దేవుడి వాక్యాన్ని మాత్రం తీసుకోవట్లేదు వాళ్ళు. దానికి మనం ఏం చేస్తాం? ఏం చేయలేం.